మరి చూస్తారేంట్రా పరిగెత్తండి. Hey guys, what's up? Welcome back to our channel VIPs Official. Cylinder em sangadilo. So hope you all are doing well and fine. So guys, ivalti video lo India versus Namibia ఈ మ్యాచ్ ప్రివ్యూ అయితే చేసేసుకుందాం. సో ఇండియా వాళ్ళ సెకండ్ మ్యాచ్ వచ్చేసి T20 వరల్డ్ కప్ లో అయితే ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ లో పిచ్ రిపోర్ట్ ఇంకా దాని తర్వాత టీమిండియా ప్లేయింగ్ ఏమైనా చేంజెస్ జరుగుతాండాయా దాని గురించి మాట్లాడేసుకుందాం. ఇంకా దాని తర్వాత టీమిండియాకి ఈ మ్యాచ్ లో ఫేస్ చేయబోతున్న కొన్ని ఛాలెంజెస్ మరి వీక్నెస్ ఏందో దాని గురించి కూడా మాట్లాడేసుకుందాం. సో ఇంకా వెయిట్ చేయకుండా ఇవాళ టాపిక్ వెళ్ళిపోదాం. కానీ దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంద్రా అంటే ఇప్పటిదాకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ పిచ్ రిపోర్ట్ గురించి స్టార్ట్ చేసుకుంటే, సో ఫస్ట్ ఈ మ్యాచ్ ఎక్కడ ఆడుతున్నారంటే ఇది వచ్చేసి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే ఆడుతున్నారు. సో దీని పిచ్ రిపోర్ట్ ఏందిరా అంటే ఇక్కడ వచ్చేసి మంచి బ్యాటింగ్ పిచ్ ఇది. సో షార్ట్ డెలివరీ షార్ట్ బౌండరీ అయితే ఉంటుంది, చిన్నగా అయితే ఉంటుంది బౌండరీ. సో కాబట్టి మంచి బౌండరీస్ కొట్టని ఈజీగా అయితే బ్యాట్స్మెన్స్ కి. అండ్ అలానే వచ్చేసి ఈ పిచ్ మీద స్పిన్నర్స్ కి వచ్చేసి మంచి హెల్ప్ అయితే దొరుకుతుందంట. సో మరి లెట్స్ సీ ఏమవుతుందేమో, కానీ మంచి స్కోర్స్ ఇక్కడైతే మేమైతే చూడబోతున్నాం. సో లెట్స్ సీ ఎట్టుంటదేమో. సో ఇంకా టాస్ గెలిచిన టీం ఏం చేస్తారా అంటే ఇంకా నైట్ మ్యాచ్ కాబట్టి, ఈవినింగ్ మ్యాచ్ కాబట్టి సో ఖచ్చితంగా డ్యూ అనేది ఖచ్చితంగా అయితే ఉంటది. సో దానికోసం సో టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా మేబీ చూస్ బాల్. సో బాల్ చూస్ చేస్తారనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో ఇది గైస్ మొత్తానికి. అండ్ పిచ్ రిపోర్ట్ ఇలా ఉంది. సో దీన్ని మన వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు, దీన్ని ఎలా ఆడిపోతున్నారు అనేసి ఒక ఛాలెంజ్. సో ఇప్పుడు ప్లేయింగ్ లెవెల్ ఏమైనా చేంజెస్ జరుగుతుందా అంటే, సో ఇక్కడ వచ్చేసి యాజ్ ద రిపోర్ట్స్ ప్రకారంగా జస్ప్రీత్ బుమ్రా విల్ కమ్ బ్యాక్. సో జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికి వచ్చేసి ఫిట్ అండ్ ఫైన్ అయితే ఉన్నాడు. సో ఈ మ్యాచ్ లో కమ్ బ్యాక్ చేస్తాడనేసి వచ్చేసి ఇప్పటికి వస్తున్న అప్డేట్. సో జస్ప్రీత్ బుమ్రా వస్తే ఎవర్రా బయటికి పోతారంటే మేబీ ఛాన్సెస్ ఈజ్ మొహమ్మద్ సిరాజ్ వచ్చేసి బయటికి వెళ్ళే అవకాశం ఉంది. లేదంటే సో ఇంకా హర్షదీప్ సింగ్ ని కూర్చోవాల్సి వస్తుంది. కానీ హర్షదీప్ సింగ్ ని మేబీ మంచి స్టార్టింగ్ ఓవర్స్ లో ఫస్ట్ ఓవర్స్ లో అంటే ఫస్ట్ 2 overs లో ఫస్ట్ స్పెల్ లో మంచి బౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి మేబీ అతన్ని పెట్టుకోవచ్చు. సో అలా అని చెప్పి మరి మొహమ్మద్ సిరాజ్ అంత దారుణంగా చేస్తున్నాడని కాదు, కానీ T20 బౌలింగ్ లో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి హర్షదీప్ సింగ్ లో వచ్చేసి బెస్ట్ ఉంది కాబట్టి మేబీ అతన్ని పెట్టుకోవచ్చు, లేదంటే మొహమ్మద్ సిరాజ్. సో ఎక్కడ వచ్చేసి మేము వచ్చేసి మొహమ్మద్ సిరాజ్ / హర్షదీప్ సింగ్ అనేసి అయితే పెట్టుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ హీ విల్ ప్లే ద మ్యాచ్. సో ఇది మొత్తానికి బౌలింగ్ లో. ఇంకా బ్యాటింగ్ లో వచ్చేసి బ్యాటింగ్ లో పెద్ద చెక్ ఇండియాకి వచ్చేసి అయితే పడింది. అదేంద్రా అంటే మన అభిషేక్ శర్మకి వచ్చేసి ఏదో హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల అతను వచ్చేసి ఈ మ్యాచ్ ని వచ్చేసి మిస్ అయితే చేయబోతున్నాడు. సో వస్తున్న అప్డేట్స్ ప్రకారంగా ఈ టూర్నమెంట్ ని మిస్ చేసే అవకాశం ఉంది అనేసి అయితే ఇప్పటికైతే వస్తున్న అప్డేట్. సో ఇంకా ఇది వచ్చేసి కన్ఫర్మ్ కాదు. ఈ రోజు ఈ మ్యాచ్ కంప్లీట్ అయిపోయేసరికి ఏ మాటనో కన్ఫర్మ్ వచ్చేస్తుంది ఈ రోజు లేదా రేపటికి వచ్చేసి కన్ఫర్మ్ న్యూస్ అయితే వచ్చేస్తుంది. సో మరి లెట్స్ ఏమవుతుందేమో. సో మేబీ హీ విల్ బీ ఫిట్. సో ఇతను ఫిట్ గా ఉండాలి. సో మేబీ కాదు, కన్ఫర్మ్ గా ఇతను ఫిట్ గా ఉంటే ఇది వచ్చేసి ఒక మంచి స్ట్రెంత్ గా వచ్చేసి ఇతను వచ్చేసి మాడతాడు. సో అలాంటిది. కానీ ఇది ఒక రకంగా చెప్పుకుంటే పెద్ద చెక్కే, అది ఎందుకు నేను ముందర చెప్తాను. సో మొత్తానికి వచ్చేసి ఈ 2 చేంజెస్ అయితే జరగబోతున్నాయి. అండ్ అలానే వచ్చేసి ఇక్కడ మరొక చేంజ్ నేను ఏందిరా అంటే ఇక్కడ వినబడుతుంది ఏందిరా అంటే ఇషాన్ కిషన్ కి ఏదో ఇంజురీ అయింది అనేసి వచ్చేసి ప్రాక్టీస్ చేస్తుండగా ఏదో బాల్ తగిలింది అనేసి వచ్చేసి ఇప్పటికి వస్తున్న అప్డేట్. సో మరి అది కాకూడదు, అది అన్అఫీషియల్, అది అలానే అయిపోవాలనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో మరి ఇతనికి ఇంజురీ కాకూడదు అనేసి అయితే అనుకుంటున్నా. సో నా ప్లేయింగ్ లెవెల్ లో ఇతనికి అయితే పెడుతున్నా. సో మరి లెట్స్ సీ ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ మీదకి వెళ్ళిపోతే, ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఏందిరా అంటే ఇక్కడ టీమిండియా ఫేస్ చేయబోతున్న ఛాలెంజెస్. స్ట్రెంత్ మనందరూ తెలిసిందే, కానీ ఓకే స్ట్రెంత్ గురించే మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ స్ట్రెంత్ ఏందిరా అంటే టీమిండియాకి మంచి T20 అంటూ మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న టీం ప్రస్తుతానికి ఏదైనా ఉందంటే నా ప్రకారంగా అది వచ్చేసి టీమిండియానే. ఎందుకురా అంటే ఇక్కడ టీమిండియా వచ్చేసి నిలబడి ఆడగలరు అండ్ అలానే వచ్చేసి హిట్టింగ్ కూడా చేయగలరు. సిక్స్ హిట్టింగ్ కేపబిలిటీ కూడా ఈ టీమ్ లో ఇప్పుడున్న ప్లేయర్స్ లో ఉంది. అండ్ అందులో ఇంకోటి పెద్ద స్ట్రెంత్ ఏంటంటే ఇండియా మనకు తెలిసిన పిచ్చేసే. సో కాబట్టి ఇది మరొక
బెస్ట్ స్ట్రెంత్ ఇది మన టీమ్ ఇండియాకి. అండ్ అలానే స్పిన్ ట్రాక్ ఇది అయితే ఉండబోతుంది కాబట్టి సో స్పిన్నర్స్ కూడా మన కాడ మంచి స్ట్రెంత్ అయితే ఉంది. సో ఇక్కడ అక్షర్ పటేల్ కానీ అండ్ మన వరుణ్ చక్రవర్తి కానీ సో వీళ్ళు కూడా మంచి బౌలింగ్ అయితే చేస్తారు. సో మంచిగా వచ్చేసి వీళ్ళు కూడా స్పిన్ లో వచ్చేసి వీళ్ళు బెస్ట్ వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఇస్తారు కాబట్టి సో ఇది ఒక స్ట్రెంత్ మనకి. సో గది గైస్ మొత్తానికి స్ట్రెంత్ అండ్ వీక్. ఇప్పుడు వచ్చేసి ఛాలెంజెస్ మరియు వీక్నెస్. ఛాలెంజెస్ అని చెప్పుకోండి లేదా వీక్నెస్ అనేది కూడా చెప్పుకోవచ్చు. అది ఎందుకు అంటే ఇప్పుడు అభిషేక్ శర్మని ఇలా అవ్వడం వలన, అభిషేక్ శర్మని ఇంజురీ అవ్వడం వలన ఇప్పుడు అతని ప్లేస్ లో డైరెక్ట్ గా వచ్చేది, డైరెక్ట్ ఎంట్రీ దొరికేది సంజు శాంసన్ కి. సో మరి సంజు శాంసన్ ప్లేయింగ్ 11 లోకి వస్తే ఇక్కడ పెద్దగా హై ఛాలెంజ్ ఏంద్రా అంటే ఫామ్ లేదు. ఈ సంజు శాంసన్ కి ఫామ్ లేదు. సో అతని ఫామ్ లేదు కాబట్టి అతను వచ్చినాడంటే ఇంకా ఇబ్బంది అవుతుంది. అతను ఏమైనా ఇప్పుడు టీమిండియా లాస్ట్ మ్యాచ్ లోనే సూర్యకుమార్ యాదవ్ తప్ప ఎవ్వరు పెద్దగా పర్ఫామ్ చేయలే. సో ఈ మ్యాచ్ లో దానిని ఇది చేసి ఓవర్కమ్ చేసి దాంతో ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలనేసి అయితే కోరుకుంటున్నా. కానీ ఒక వీక్నెస్ ఫామ్ లేని బ్యాట్స్మెన్ ఇప్పుడు ప్లేయింగ్ లెవెల్ లో అయితే వస్తాడు. అండ్ అలానే వచ్చేసి ఇది జరగకూడదు. ఇషాన్ కిషన్ కి ఏమైనా ఇంజురీ అయిపోతే, అతని ప్లేయింగ్ లెవెల్ లో అడ్డం ఇది అయిపోతే, కష్టం అయిపోతే అప్పుడు ఇంకా పెద్ద చెక్ పడుతుంది ఇంకా. సో ఈ టీమిండియా నిన్న 2 హిట్టింగ్ ఓపెనర్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వెనక్కి వెళ్ళిపోతారు. సో వీళ్ళిద్దరు ఆడకపోతే ఇక్కడ వచ్చేసి టీమిండియాకి చాలా పెద్ద చెక్క అయితే పడుతుంది. సో వీళ్ళు లేకుండా, అభిషేక్ శర్మ లేకుండా సంజు శాంసన్ వచ్చినాక ఇషాన్ కిషన్ కూడా అంత పెద్ద బ్యాటింగ్ చేయలేకపోతే మరి ఇండియా ఎలా చేస్తారు బ్యాటింగ్ లో? ఏంటి మరొకసారి సూర్యకుమార్ యాదవ్ మొత్తం తన భుజాల మీద వేసుకుని నడుపుతాడా, లేదా తిలక్ వర్మ తన భుజాల మీద తీసుకుని నడుపుతాడా అనేది చూడాలి. ఇది ఇంకొకటి ఏంటంటే ఇంకోటి పెద్దది ఏంటంటే ఇక్కడ ఈ టోర్నమెంట్ పెద్ద టోర్నమెంట్. ఇది ఏదో బైలాటరల్ కూడా కాదు, ఇది పెద్ద టోర్నమెంట్ కాబట్టి సో ఇక్కడ వచ్చేసి ఏదంటే అది ఎక్స్పెరిమెంట్ చేయడానికి అయితే లేదు. సో కాబట్టి ఇదొక ఛాలెంజ్ అనేసి అయితే ఉంటది. సో సంజు శాంసన్ ని తీసుకొచ్చి సో ఇంకా అండ్ అలానే వచ్చేసి ఇషాన్ కిషన్ ఇంజురీ తోటి సో ఎలా వీళ్ళు ఓవర్కమ్ చేస్తారు, ఎలా వీళ్ళు ముందుకైతే తీసుకువెళ్తారు ఈ మ్యాచ్ అనేది అయితే చూడాలి. అండ్ అలానే లాస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ లైనప్ నుంచి పెద్దగా ఏం పర్ఫార్మెన్స్ రాలేదు. సో మరి ఈ మ్యాచ్ లో మంచి పర్ఫార్మెన్స్ రావాలనేసి అయితే కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇక్కడికి ముగిస్తున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ నెంబర్స్. అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ అలానే వచ్చేసి మీ అభిప్రాయం ఇవాళ వీడియో మీద ఏందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ అలానే వచ్చేసి గైస్ నాదొక థాట్ ప్రాసెస్ అండ్ నాదొక ఇదేంద్రా అంటే నాదొక డౌట్ ఏంటంటే నా ఆడియన్స్ ఎవరు ఫస్ట్ ఫాలో, నా ఐడియాస్ మీరు చూస్తున్నారు కదా, అసలు మీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది అనేసి వచ్చేసి నాకైతే తెలుసుకోవాలనేది. సో ఖచ్చితంగా మీరు దేని గురించి మీరు కనుక్కోవాలనుకుంటున్నారు, దీని గురించి మీరు చూడండి క్యూరియాసిటీగా ఉన్నారు, అది వచ్చేసి మీరు కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ అలానే నా వీడియోస్ మీకు వచ్చేసి నాలో ఏమైనా చేంజెస్ మీరు అనుకుంటున్నారా, దాన్ని కూడా మీరు కింద కమెంట్ సెక్షన్ లో మీరు తెలియచేయగలరు. దాని నుంచి నేను నేర్చుకొని దాని నుంచి నేను నాలో వచ్చేసి చేంజెస్ చేసుకొని మీ ముందరైతే వస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ యువర్ వేపీస్ అఫీషియల్స్. థ్యాంక్ యూ. చెప్పక్క బాయ్.